రమా 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 బయటికి రా రమా. రామ్జీ, నీకు కూడా తెలిసిపోయిందా? హితేష్ అన్న, అలాగే అనిపిస్తుంది. రమా బయటికి రా. రామ్జీ గారు, కొంచెం ప్రశాంతంగా ఉండండి. లోకులేదో ఒకటి అంటూనే ఉంటారు. రామ్జీ అన్నా, ఇందులో రమ చేసిన తప్పేం లేదు. రమా రమా చెప్పండి మావయ్య. నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే అందరి ముందు నేను ఒక ప్రశ్న అడగడానికి. నాకు నిజం మాత్రమే చెప్పాలి. అడగండి, తనని గట్టిగానే అడగండి. ఈరోజు ఈమె మన పరువంతా మట్టిలో కలిపేసింది. మనం చిన్న జాతి వాళ్ళమే కావచ్చు, పేదవాళ్ళమే కావచ్చు, కానీ మన మీద ఎప్పుడూ చరిత్రహీనులన్న మచ్చ పడలేదు. అడగండి. రమా, నాకు నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. నువ్వు బానే ఉన్నావు కదా తల్లి? వీళ్ళందరూ నీ మీద ఏ ఆరోపణ చేశారో దానికి నువ్వేం బాధపడడం లేదు కదా? నువ్వు ఏమాత్రం ఆవేదన పడడం లేదు కదా? రమా, నాన్నేదో అడుగుతున్నారు, జవాబు చెప్పు. నేను బానే ఉన్నాను మావయ్య. నేను ఎందుకు బాగున్నానంటే, ఎందుకంటే నేను చాలా అదృష్టవంతురాల్ని. నా జీవితంలో మీలాంటి మావయ్య దొరికారు, అలాగే ఈయన లాంటి భర్త దొరికారు. మీరెవరు నన్ను సంజాషి అడగలేదు. నిజానికి ఏం అడిగారంటే నేనెలా ఉన్నాను అని. నేను బాగున్నాను మావయ్య, చాలా బాగున్నాను. చాలు తల్లి, నాకు కావలసిన జవాబు ఇది. ఇక ఈ జవాబు అందరి ముందు వినాలనుకున్నాను, ఎందుకంటే అందరికీ చెప్పడానికి. నా కోడలికి, నా కొడుక్కి, అలాగే నాకు మీరు ఊహించుకున్న వాటి వల్ల ఎలాంటి ప్రభావం పడదని. రమ నాకు కూతురు లాంటిది. తన గురించి ఎవరేమనుకున్నా సరే నాకెలాంటి తేడా ఉండదు. నాకు కూడా రమ గురించి తెలిసినంత వరకు తన చరిత్ర చాలా మంచిది. ఎవరు ఏమనుకున్నా సరే నాకు కూడా ఎలాంటి ప్రభావం పడదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ మరొకసారి ఈ విషయం గురించి ఎలాంటి చర్చ ఉండదు. ఎందుకుండదు? మీరైతే పొద్దున్నే వెళ్ళిపోతారు, లోకులొచ్చి మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మాట్లాడి వెళ్ళినట్టుగా నన్నేమడిగారో తెలుసా? నేను ఏం అత్తను అని. ఏం జవాబివ్వాలి చెప్పండి. నువ్వు వాళ్ళందరికీ చెప్పుండాల్సింది కదా, 10 రోజుల కిందే మా ఇల్లు పంపకాలు అయిపోయాయని. ఇప్పుడు వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదైనా చేసుకొని దాంతో మాకేం సంబంధం లేదని. కానీ మామయ్య, అలాంటి పక్కింటి వాళ్ళను మేము పంచుకోలేము. లక్ష్మి, మీరెందుకు అరుస్తున్నారు? పొద్దున మీరు కూడా వెళ్ళిపోతారు, సమాధానం మేం చెప్పాల్సి వస్తోంది, కానీ మీరు కాదు. మామయ్య,
ఇలాంటి పక్కింటి వాళ్ళు నాకు ఇష్టం లేదు. లక్ష్మి, ఇష్టం లేకుంటే సమాధానం చెప్పొద్దు. బలవంతం ఏమీ లేదు. కానీ ఇలా నీ నోటి నుంచి విషం కక్కాల్సిన అవసరం లేదు. లోపలికి పద. నిజమే, నాకు కూడా ఇలాంటి పక్కింటి వాళ్ళు అవసరం లేదు. మీరన్నది నిజమేనన్నా. ఒకవేళ ఇలాంటి మనుషులు మన ఇంట్లో ఉన్నారంటే మన కూతుళ్ళు కోడళ్ళ మీద చెడు ప్రభావం పడుతుంది. రామ్జీ, ఒక్క ఉపకారం చేయి. మా అందరికీ ఒక్క ఉపకారం చేయి చాలు. ఏ విధంగా నువ్వు భీమ్ ఇంకా రమను ఇంట్లోనే విడిగా ఉంచావో అలాగే భీమ్ ఇంకా రమను ఈ ఇంట్లోంచి బయటికి గంటే వెళ్ళగొట్టేసే. హితేష్, నోటుకొచ్చింది వాగకు. ఇంట్లో నుంచి అలా ఎలా వెళ్ళగొడతారు? అసలు ఎందుకు గంటేస్తారు? హితేష్ అన్న, భీమ్ ఇంకా రమను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టను. ఏది ఏమైనా సరే ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే మీరే ఇల్లు వదిలేసి వేరే ఇంటికెళ్ళి ఉండొచ్చు. ఈ ప్రశ్నల నుంచి ఎంతకాలం పారిపోతారు? వీళ్ళు 100 ప్రశ్నలు వేస్తున్నారు. ఇక 100 ప్రశ్నలకి జవాబు కేవలం ఒక్కటే. మీరు మీ కోడల్ని ఎంతైనా నమ్ముకోండి, కానీ తన చరిత్రహీనత్వానికి శిక్ష మీరే విధించాల్సి ఉంటుంది. రామ్జీ బాబాయ్, జీజాబాయ్ చెప్పింది నిజమే కదా? నా దారి గడ్డు తప్పుకో. మీరింటి పెద్ద కదా, ఇలా ఈ ప్రతి విషయాన్ని మీరు పట్టించుకోకుండా ఉండకూడదు. చెప్పేది నీకే. నా దారి గడ్డు తప్పుకో. తప్పుకోను. జీజాబాయ్, నువ్వు చరిత్రహీన పనులు చేసినప్పుడు నేను నిన్నేమీ అనలేదే. నేనా? అలాంటి పాపం నేనెప్పుడు చేశాను? అసలు మీరేమంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? నాకేమీ తెలీదనా? నాకు మొత్తం తెలుసు. మనం గోరేగావ్లో ఉన్నప్పుడు అప్పుడు నువ్వెక్కడికెళ్లేదానివో ఏం చేసేదానివో నాకంతా తెలుసు. నా నోరు తెరిపించకు. ఏం తెలుసు మీకు? చెప్పండి. ఏం తెలుసు మీకు? మౌనంగా ఎందుకున్నారు? చెప్పండి. పిల్లల ముందు ఎలా చెప్పాలి? నాకు పెద్ద తేడా ఏం లేదు. మీరు నాకు ఇప్పుడే చెప్పాలి. ఏం చూశారు మీరు? అయితే విను. గోరేగావ్లో కనీసం 20 మంది ఉంటారు. వాళ్ళు రోజు నాకు చెప్తుండేవాళ్ళు, నీ భార్య అక్కడ కనిపించింది, నీ భార్య ఇక్కడ కనిపించింది, వాడితో కనిపించింది, వీడితో కనిపించిందని. కానీ ఈ రోజు వరకు నేను నిన్ను ఒక్క ప్రశ్న అడిగానా? చెప్పు. వాళ్ళు లోకులు. ఏదేదో వాగుతారు. ఏదేదో వాగడం తప్ప ఏం పని ఉండదు వాళ్ళకి. నాకెందుకు బాధ అనిపిస్తుందంటే మీరు వాళ్ళ మాటల్ని నమ్మారా? నేను మీ పక్కనే ఉన్నాను, నన్నే అడుగుండాల్సింది. మీరు ఎవరో చెప్పిన దాన్ని ఇలా నమ్మడానికి అసలు వీలు లేదండి. ఇక ఈ రోజు మీరు ఈ మాట అన్నారు, అది వీళ్ళందరి ముందే అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఉంది జీజాబాయ్. కానీ నిజం చెప్పనా, ఇప్పుడు నేనేదైతే అన్నానో అదంతా అబద్ధం. కానీ నువ్వు ఏం చెప్పావో అది నీ నోటితో, అది నిజం. వాళ్ళు లోకులు, ఏదేదో వాగుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు లోకులే, ఏదేదో వాగుతూ ఉంటారు.
జిజాబాయ్, నేను నీకిదే చెప్పాలనుకుంటున్నాను. కొంచెం మెదడు ఉపయోగించి ఆలోచిస్తే అంతా నీకే అర్థమవుతుంది. కానీ ఈర్ష్యతో పిచ్చి పిచ్చిగా వాగితే, అయిన వాళ్ళనే నువ్వు నమ్మకుంటే, అప్పుడు నీ జీవితంలో కేవలం నువ్వొక్కదానివే మిగులుతావు. ఇప్పుడు నేను చెప్పిన మాటని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. పదండి, ఈరోజు నాటకం పూర్తయిపోయింది. అందరూ మీ మీ ఇళ్ళకెళ్ళి నిద్రపోండి. రమా, ఇంట్లోకి వెళ్దాం పదా. అందరి ముందు నువ్వేం రాద్ధాంతం చేయాలనుకున్నావు? రాతాంతం నేను కాదు, అది మీ తమ్ముడే చేస్తున్నాడు. అది మీ అందరి కానీ ముందు. లక్ష్మి, లక్ష్మి, నేను నిన్ను, అలాగే నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా సహనాన్ని నువ్వు పరీక్షించకు. ఇలా ప్రతిసారి బెదిరించడం అంత మంచిది కాదు లక్ష్మి. అయితే నేనేం చేయాలి? మీ మీద వేరే ఏ పద్ధతి పనిచేయడం లేదు. నేను నీ భర్తను. కనీసం కొంచెమైనా గౌరవించు. ఇలా బంధాలను పణంగా పెట్టి ఈరోజు వరకు ఎవరు ఏది సాధించలేకపోయారు. కానీ ఎవరికి తెలుసు, ఆ మొదటి వ్యక్తిని నేనే అవుతానేమో. పొందగలిగింది అన్నట్టు అలా అందరి ముందు బయట నన్ను లాక్కుంటూ తీసుకొచ్చారు కదా, అలా మరోసారి చేయడం కాదు కదా. ఆలోచన చేయకండి, నా పరువు పోతుంది దానివల్ల. మరి చేస్తున్న దానివల్ల అందరి ముందు ప్రతిసారి నా పరువు తీస్తున్నావు. అందులో నువ్వే గెలుస్తున్నావు లక్ష్మి, ఖచ్చితంగా గెలుస్తున్నావు. కానీ ఏం కోల్పోతున్నావో అది నీకు కనిపించడం లేదు. ఎందుకంటే నువ్వు గుడ్డిదానివైపోయావు. ఇప్పుడు నీకు కేవలం నీ సుఖమే కనిపిస్తుంది. అలాగే ఒక్క విషయం నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు, అది పరువు తీయడం. మరి నేనేం చేయాలి? ఇందులో నేనేం చేయలేను, ఎందుకంటే మీరే స్వయంగా మిమ్మల్ని అలా మార్చుకున్నారు. సంపాదించాలన్న ఆలోచన లేదు మీకు. కేవలం రోజంతా భీమ్రావ్ అనుకుంటూ జపం చేస్తూ ఉంటారు కదా. ఇక నేను మీ పరువు తీయడం తప్ప ఇంకేం చేయగలను? లక్ష్మి, అత్తయ్య, ఎందుకలా నిలబడ్డారు? వంట వండుదాం పదండి. లక్ష్మి, నువ్వు వంట ఎంత రుచిగా అయినా వండు, కానీ నీ వంటలో మాత్రం ఆ రుచి దొరకదు, రమ వంటలో దొరికినట్టుగా. ఎందుకత్తయ్యా, ఎందుకలా? నువ్వు కూరలో సిగ్గును కలుపుతావా? కేవలం మసాలాలు వేస్తావంతే. తను సిగ్గుని కలుపుతుంది, అందుకే తన కూర అంత రుచిగా ఉంటుంది. ఇక అదే సిగ్గుని కలిపి సిగ్గులేని దానిలాగా బయట తిరుగుతూ ఉంటుంది. నువ్వు కూడా సిగ్గుని కలుపు, అలాగే నువ్వు కూడా తనలాగే బయట తిరుగు, సిగ్గులేని వాళ్ళలాగా ఈమె తిరిగినట్టుగా. లేదత్తయ్యా, దానికంటే మనం కొంచెం రుచి తక్కువ ఉన్న కూర తినడమే మంచిది. కానీ ఒక ఆడదాన్నయ్యుండి సిగ్గులేని దానిలా మారలేను. భర్త ఏమైనా అనుకోని, మామయ్య ఏమైనా అనుకోని, పిన్ని కూడా ఏమైనా అనుకోని, కానీ లోకులు చెడు దృష్టితోనే చూస్తారు కదా. ఇందులో పాపం ఈమె చేసిన తప్పేమీ లేదు లక్ష్మి. పాపం తను మాత్రం ఏం చేస్తుంది? అంతగా చదువుకున్న భర్త దొరికాడు కదా, కానీ తనకు ఉద్యోగమే దొరకడం లేదు. అందుకే తనను పంపిస్తున్నాడు పనిలోకి. అయినా కూడా ఒకవేళ నీకు ఇంట్లో కూర్చుని ఉండగానే కూర ఇంకా రొట్టెలు కూడా దొరుకుతూ ఉంటే పని చేయకుండానే ఏముందికా, బయట వాళ్ళు ఏమైనా అనుకోని, అందులో తప్పే ఉందని. భీమ్,
రమకు భజన వినిపించు. మనం మాహోలో పాడేవాళ్ళం కదా. ఎందుకంటే మన ఇంట్లో వినిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక వినేవాళ్ళు తక్కువ. భజన వినడం వల్ల కనీసం మనసుకి శాంతైనా దొరుకుతుంది. పాడు బాబు. అవును భీమ్. అలాగే నీకు జతగా నేను డోలు వాయిస్తాను. అలాగే భీమ్, నేను చప్పట్లు కొడతాను. పాడు బాబు. కూర్చో బాబు. అసలు వీళ్ళకు ఏమైందత్తయ్యా? బయట అందరూ మనల్ని తిడుతుంటారు, మన మొహాన్ని ఉమ్మేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు భజన చేస్తున్నారు. ఎలా చేయగలరు అత్తయ్యా? వీళ్ళు ఇంత వింత మనుషులా? ఇలాంటి వింత ఇంటిని అలాగే వింత మనుషుల్ని నీకంటే నేనే ఎక్కువగా భరించాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు భరించాలో. తొందరగా కూరగాయలు తరుగు. ఏంటి భీమరావు, ఈరోజు ఎలా అనిపిస్తోంది? ఒకప్పుడు ఇంట్లోంచి పొద్దున్నే బయలుదేరినప్పుడు న్యాయవాది కల ఉండేది, ఇక ఇప్పుడు చీపురు పట్టుకోవడానికి వెళ్తున్నావు. మీరు అర్థం చేసుకోలేరులే బాబాయ్, వదిలేయండి. అమ్మా అమ్మా అమ్మా, ఈ చరిత్రహీనులని ఎవరిని అంటారు? చూడు బాబు, అది మంచి మాట కాదు. కానీ అదేంటంటే నేను బయట ఉన్నప్పుడు నన్ను ఒక వ్యక్తి ఆపాడు. ఏమన్నాడంటే మీ ఇంట్లో ఉన్న రమ ఒక చరిత్రహీనురాలని. అటువంటిదేం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. అరే, అర్థమేంటో పిల్లవాడికి చెప్పొచ్చు కదా. తను కూడా తెలుసుకోవడం మంచిది, చరిత్రహీనురాలంటే ఏంటో. లేదంటే తనాలా నేర్చుకుంటాడు. కానీ అలాంటి విషయాలు నేర్చుకుని తనేం చేస్తాడని? దళయామా, ఒకవేళ ఇప్పటి నుంచే చరిత్రహీనురాలంటే ఏంటో నేర్చుకున్నాడు అనుకోతాను, పెద్దయ్యాక తన భార్యను అదుపులో పెట్టుకుంటాడు. బాబు దీపక్, ఇలా రా రా రా. చూడు, చరిత్రహీనురాలంటే అర్థమేంటంటే ప్రపంచంలో అందరికంటే చెడ్డ ఆడదని, దిగజారిన ఆడదని. అర్థమైందా? అయితే నేను ఇప్పుడే వెళ్తాను, ఆ వ్యక్తికి చెప్పి మరీ వస్తాను మా అక్క అందరికంటే మంచిదని, తను చరిత్రహీనురాలు కాదని. చూసావా హితేష్, దీపక్కు తెలుసు రమ ఎలాంటిదో. నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. భీమ్, రమ, మీరిద్దరూ పనిలోకి వెళ్ళండి. అలాగే, పద. అలా ఎలా వెళ్తుంది రామా? ఎలాంటిదో అలాగే కనిపించడం మంచిది. అయ్యో, కనీసం మీరైనా అలా అనకండి. నా గురించి మీకు బాగా తెలుసు కదా. అయినా ఈ ఇంటి బయట నాకెవరైనా స్నేహితురాలు ఉందంటే అది కేవలం మీరే కదా. అయితే ఏమైంది? నువ్వు చరిత్రహీనురాలివి కాబట్టి మొహాన్ని నల్లగా చేసుకునే వెళ్ళు. రమా, నువ్వుండు రమా. చాలా ఎక్కువైంది. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. అత్తయ్య,
మనం ఇలా ఎంతమందిని ఆపుతాం, ఎంతమందిని కొడతాం చెప్పండి. కానీ నాకు తెలుసు నా భార్య ఎంత స్వచ్ఛమైందంటే తన స్వచ్ఛత ఇలాంటి మసి వల్ల నల్లబడేది కానే కాదు. చేతులివ్వు రమా. వెళ్ళిపో.